ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో రోజు రోజుకు యుద్ధ మేఘాలు అలుముకుంటూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అయితే రోజు రోజుకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. గత 12 రోజులుగా కూడా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇంకా ఎక్కడ కూడా రెస్ట్ అనేది లేకుండా ఇరు వర్గాలు కూడా అంటే ఇరాన్ ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా అదే విధంగా తలపడుతూ వస్తూ ఉన్నాయి. ఓవైపు ఆ డ్రోన్ వ్యవస్థలు కావచ్చు, లేకపోతే రాకెట్ వ్యవస్థలు, ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటూ ఆ మిసైళ్ల వర్షం కురిపిస్తుంది, బాంబుల వర్షం కురిపిస్తూ ఉన్నాయి. ఒకదానిపై ఒకటి దాదాపు 2 కూడా అణుశక్తి కేంద్రాలను ఇంకా సైనిక కేంద్రాలను టార్గెట్ చేసుకుంటూ విధ్వంసాలకు పాల్పడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఓ కీలకమైన ప్రకటన చేశారు. అది ప్రస్తుతం అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారిపోయింది. అయితే ఆయన తెలియజేసిన ప్రకటన ఏంటంటే, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం నెలకొంది, ఇది నేనే కుదిర్చాను, ప్రపంచ శాంతి దూతగా నేనే దీన్ని కుదిర్చాను అన్న కాన్సెప్ట్లో అయితే ట్రంప్ వ్యవహరించారు. అయితే దీనికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది ఇరాన్. ఇది ఖచ్చితంగా ఇది శాంతి విరమణ ఎక్కడ కూడా మేము ఒప్పుకోలేదు, ఇది కుదిరే పరిస్థితుల్లో లేదు, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇది కుదరదు కూడా అన్న కాన్సెప్ట్లో అయితే ట్రంప్కు ఆయన అంటే ఒక కౌంటర్గానే ఇరాన్ అయితే ఇచ్చి పడేసింది. మరి ఈ వ్యవహారంలో ప్రస్తుతం ట్రంప్ అంటే ఏదైతే ప్రకటన చేశాడో శాంతి ఒప్పందానికి మేము కుదిర్చాను అన్న కాన్సెప్ట్లో ట్రంప్ మాట్లాడిన వెంటనే ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేసింది. ఈ వ్యవహారం ఒక్కసారిగా ప్రపంచమంతా కూడా విస్తుపోయే విధంగా మారిపోయింది. అంటే శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత మళ్ళీ ఏమిటి అటాక్లు అన్న కోణంలో కూడా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ అటాక్ తర్వాత మళ్ళీ ఇరాన్ కూడా విస్తృతంగా విరుచుకుపడింది. ఈ క్రమంలోనే దాదాపుగా అక్కడ ఆ ఒప్పందం ఉల్లంఘన జరిగిపోయిందనే చెప్పుకోవాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన ప్రకటన అయితే అవాస్తవం అని తేలిపోయింది. వాస్తవానికి ఈ ఘర్షణలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే మంగళవారం తెల్లవారుజామున ఏదైతే టెల్ అవీవ్ను లక్ష్యంగా చేసుకొని టెహ్రాన్ ఆ క్షిపణులు ప్రయోగించిందో ఆ క్షిపణులో దాదాపు విధ్వంసమే ఏర్పడింది. దీంతో పలు చోట్ల ఏదైతే సైరన్లు ఉన్నాయో సైరన్ల మోత మోగింది. అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా షెల్టర్లలోకి పంపించే ప్రయత్నం చేశారు స్థానిక అక్కడి సైనికులు. ట్రంప్ చెబుతున్న ఆ వ్యవహారాన్ని ఖచ్చితంగా మొత్తం ఇరాన్ అయితే తిప్పికొట్టిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఎలాంటి శాంతి ఒప్పందం అయితే జరగలేదు అని ఇరాన్ చెబుతుంది. ఇక అంతేకాకుండా దానికి తగ్గట్టుగానే ఇజ్రాయెల్ కూడా వెంటనే ఇరాన్ పైన అటాక్ చేసింది. అయితే ఇక్కడ ట్రంప్ ఏప్రిల్ ఫుల్లా మారిపోయాడు. అయితే ఈ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా దక్షిణ మధ్య ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకొని ప్రస్తుతం అయితే ఇరాన్ యొక్క క్షిపణులు దూసుకు వస్తున్నాయని ఇజ్రాయెల్ సైన్యం అయితే భయపడుతూ ఉంది. ఇప్పటికే అక్కడి సైన్యం అక్కడి స్థానిక ప్రజలందరినీ కూడా మొత్తం అప్రమత్తం చేస్తూ ఏదైతే షెల్టర్లు ఉంటాయో షెల్టర్లలోకి తలదాచే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఈ దాడుల కారణంగా ఆ బీర్ సేబాలోని ఓ భవనం ఉందో అది తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. అందులోని ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు, పలువురు గాయాల పాలు కూడా అయినట్లు తెలుస్తుంది. కాగా వారిలో కొందరి పరిస్థితి ఇంకా చాలా విషమంగా కూడా ఉంది. స్థానిక కథనాలు చెబుతున్న వివరాల ప్రకారం అయితే ఇప్పటికే అక్కడ అస్తవ్యస్తంగా పరిస్థితులు మారిపోయాయి. ఆ విద్యుత్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఆ మొబైల్ నెట్వర్క్ వ్యవస్థ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, అన్ని పూర్తిగా ఇప్పటికే నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే ప్రజలకైతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంకా ఆకలి దప్పుకల పరిస్థితి కూడా మొదలవుతుంది అన్న కాన్సెప్ట్లో కూడా తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు ఇరాన్ 6 క్షిపణులను ప్రయోగించినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. ఇక టెహ్రాన్ కాలమానం ప్రకారం అయితే ఈరోజు తెల్లవారుజామున 4 గంటల తర్వాత కూడా ఈ క్షిపణులను ప్రయోగించినట్టు తెలుస్తుంది. అంతకు ముందు కూడా ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కూడా స్పందించారు. ఆయన కూడా స్పందిస్తూ తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని తెలియజేసిన సంగతి ఆయన మీడియా ముఖంగా తెలియజేశారు. ఇంకా 4 గంటల మంగళవారం మబ్బుల 4 గంటల సమయంలో టెల్ అవీవ్ దాడులైతే ఆపితేనే తాము కూడా ఆ ఘర్షణను నిలిపేస్తామని ఆయన తెలియజేశారు. కానీ ఖచ్చితంగా ఇజ్రాయెల్ మాత్రం ఈ అటాక్ను కొనసాగించడంతో ఇంకా ఇరాన్ కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రతీకార దాడులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయన్న కోణంలో అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది ఇజ్రాయెల్కు, అమెరికాకు. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటలకంటే ఎవరైతే ట్రంప్ పోస్ట్ చేశారో ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటలకే ఇరాన్ మళ్ళీ ఈ దాడులు చేయడం పూర్తిగా కూడా మొత్తం అంటే ట్రంప్ యొక్క వ్యాఖ్యలకు ఎలాంటి విలువ లేదని మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసిపోయింది. అటు ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడులు చేస్తూ దీంతో టెహ్రాన్లోని ఏదైతే సైరన్లు ఉంటాయో సైరన్ల శబ్దాలతో అయితే అక్కడి స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇరాన్ ఇజ్రాయెల్ పూర్తిగా కాల్పుల విరమణకైతే ఇంకా
అంగీకరించలేదని అయితే ఖచ్చితంగా ఓ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే రెండు దేశాలు కూడా అంటే కళ్ళకు కట్టినట్లుగా చూపించాయి. దాన్ని ట్రంప్ ఏదైతే శాంతి ఒప్పందం ఏర్పడిందని తెలియజేశాడో దానికి తగ్గట్టుగానే ట్రంప్ అలా చెప్పాడో లేదో ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఇజ్రాయెల్ వచ్చి ఇరాన్ మీద విరుచుకుపడడం, ఇంకా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన విరుచుకుపడడం, ఇవన్నీ వ్యవహారాల్లో ట్రంప్ అక్కడ ఖచ్చితంగా తన మాటలకు విలువ లేకుండా పోయింది. తను చెప్పింది ఒక వాస్తవం కాదు, అది అవాస్తవం అన్న కోణంలో కూడా వాళ్ళు రుజువు చేసినట్లు అయిపోయింది. అయితే ఈ వ్యవహారంలో నిజంగా ఈ రెండు దేశాల మధ్య ఈ వ్యవహారం మరి ముందు ముందు ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఇప్పటికే చాలా భయంకరమైన విధ్వంసంగా మారిపోయి అక్కడ స్థానికంగా కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. మరి చూడాలి ముందు ముందు ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుంది అనేది. الله اكبر.